సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు పంచదశలోని 9వ అధ్యాయం చూద్దాం. దీని పేరు ధ్యాన దీప ప్రకరణం. ఇందులో 158 శ్లోకాలున్నాయి. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రతిపాదన చేస్తోంది. ఇందులో విద్యారణ్యుల వారు ఒక వివాదాస్పదమైనటువంటి అంశాన్ని ఎంచుకున్నారు. ఇది కొంచెం సందిగ్ధంగాను కొంచెం అయోమయంలోకి పడవేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం సావధానంగా వినాలి. విన్నట్టయితే దీనివల్ల మనకి చాలా లాభం కలుగుతుంది. ఇది ఈ చాప్టర్ని మనం ఈరోజు సంగ్రహంగా చూద్దాం. ఇందులో విద్యారణ్యులు మన భావన 2 రకాలుగా ఉంటుంది అంటారు. అది వాస్తవమైనటువంటి భావన లేదా తప్పుడు భావన. భావన అది సరైనటువంటి భావన లేదా తప్పుడు భావన. నిజమైనటువంటి భావన, తప్పుడు భావన. ఇప్పుడు ఈ నిజమైనటువంటి విషయాల్లోనే మనకి ఈ ప్రపంచంలో చూసినట్టయితే నిజమైన వాటిలో ఆ నిజమైన వస్తువుల్ని దాని నమూనాలు తయారైపోతూ ఉంటాయి. దాని డూప్లికేట్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నిజమైనవి అసలైనవి నకిలీగా ఉన్నవి. అంటే ఆ వస్తువులు నిజమైన వస్తువులు దాన్ని డూప్లికేట్గా మనకి మార్కెట్లో దొరుకుతున్నటువంటి వస్తువులు, ఫేక్ వస్తువులు అంటారు. ఉదాహరణకి మన నోట్లు. ఆ నోట్లలో నిజమైన నోట్లు ఉన్నాయి, నిజమైన కరెన్సీ ఉంది, ఫేక్ కరెన్సీ ఉంది. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఇది కాకుండా నిజమైన నగలు, తరువాత ఈ రోల్డ్ గోల్డ్ నగలు, అవన్నీ ఫేక్ నగలు. అలాగే ప్రతి వస్తువులోనూ ఆ కల్తీ ఉన్న వస్తువులన్నీ ఫేక్ వస్తువులు. ఆఖరికి ఎరువుల్లో కూడా ఫేక్ ఎరువులు అమ్ముతున్నారు. ఈ విధంగా మనకి నిజమైనవి నకిలీవి, అసలైనవి నకిలీవి. అసలీ నకిలీ అంటారు హిందీలో. అట్లాగే అసలీ నకిలీ ప్రతి దాంట్లో కూడా. ఆఖరికి డాక్టర్లు కూడా అసలైన డాక్టర్లు, నకిలీ డాక్టర్లు, క్వాక్స్ అంటారు. మనకి పల్లెటూరులోకి వెళ్ళినట్టయితే క్వాలిఫికేషన్ ఏది లేకుండా వాళ్ళు వైద్యం చేసేస్తూ ఉంటారు, నాటు వైద్యం. అది కొన్ని సందర్భాల్లో చాలా ప్రమాదకరమైనటువంటి దుస్థితికి తీసుకెళ్ళిపోతుంది అటువంటి నకిలీ డాక్టర్లు. ఈ విధంగా ప్రతి అంశంలోనూ మనకు ప్రతి అంశంలోనూ అసలు నకిలీ, అసలు నకిలీ ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ సరైనటువంటి ఆలోచనలో కూడా మనకి ఆలోచనలు 2 రకాలు. సరైనవి, తర్వాత అది తప్పుడు ఆలోచనలు. ఆలోచనలు సరైనటువంటి ఆలోచన, తప్పుడు ఆలోచన. ఈ సరైనటువంటి ఆలోచన దాన్ని ప్రమా అంటారు. సరైనటువంటి ఆలోచనని ప్రమా అంటారు. తప్పుడు ఆలోచనని భ్రమః అంటారు సంస్కృతంలో. బ్రహ్మ కాదు, భ్రమః. భ్రమ కూడా కాదు, దీర్ఘం కాదు, బ్రహ్మః. ఈ విధంగా మనకి ప్రమ, భ్రమః. ప్రమ అంటే 3 కాలాల్లోనూ అది సత్యంగానే ఉంటుంది, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అది వాస్తవం. ఆ వాస్తవం అయినటువంటి ఆలోచనని, అది నిజమైనటువంటి ఆలోచన. ఆ నిజమైనటువంటి ఆలోచనలో ఎటువంటి మార్పు ఉండదు, 3 కాలాల్లోనూ ఒకే మాదిరిగా ఉంటుంది. ఇది వాస్తవము, యథార్థము. అంటే సత్యం గురించి మాట్లాడతాం అన్నమాట, సత్యమైన విషయం. ఇంకా తప్పుడు విషయం అంటే తప్పుడు అవగాహన, తప్పుడు ఆలోచన. తప్పుడు ఆలోచన ఏమిటి? ఆ తప్పుడు ఆలోచనలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయంటున్నారు. అంటే ఈ భ్రమలో, భ్రమః అని చెప్పాం కదా, ఈ భ్రమఃలో 2 రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఒకటి సరైనటువంటి భ్రమ, రెండోది తప్పుడు భ్రమ. భ్రమలో కూడా 2 రకాలు ఉన్నాయి. భ్రమ అంటే తప్పుడు ఆలోచన. ఈ తప్పుడు ఆలోచనలో ఒకటి నిజమైనది, రెండోది ఫేక్, అసలీ నకిలీ అన్నమాట. సరైనటువంటి తప్పుడు ఆలోచన, నకిలీగా ఉండేటటువంటి తప్పుడు ఆలోచన. అంటే ఈ భ్రమల్లో
రెండు రకాలైనటువంటి భ్రమలు ఉన్నాయి. ఈ భ్రమలు ఒకటి అది నిజమైనటువంటి భ్రమ, రెండోది ఒక పొరపాటు వల్ల ఏర్పడినటువంటి భ్రమ. ఏదో తప్పుడు అవగాహనలోనే రెండు రకాలు అంటున్నారు. ఒకటి నిజమైనటువంటి తప్పుడు అవగాహన, రెండోది అది ఒక అవగాహన. మనం అసలీ నకిలీ అని వాడుకుంటున్నాం కదా, అందుకని అసలైనటువంటి తప్పుడు అవగాహన, నకిలీ తప్పుడు అవగాహన ఈ పదం వాడదాం. ఇప్పుడు అసలైనటువంటి తప్పుడు అవగాహనని విసంవాది భ్రమ అంటారు. విసంవాది భ్రమ. ఈ నకిలీ తప్పుడు అవగాహనని సంవాది భ్రమ అంటున్నారు విద్యారణుల వారు. ఇప్పుడు మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజమైనటువంటి ఆలోచన, తప్పుడు ఆలోచన, ఇలా రెండు విభజనలు చేశాం. ఈ తప్పుడు ఆలోచనలోనే మళ్ళీ రెండు రకాలు ఉన్నాయంటున్నారు. అసలైనటువంటి తప్పుడు ఆలోచన, నకిలీ తప్పుడు ఆలోచన. అసలైనటువంటి తప్పుడు ఆలోచన దాంట్లో ఏ మార్పు జరగదు. నకిలీ తప్పుడు ఆలోచన ఏదైతే ఉందో ఆ నకిలీ తప్పుడు ఆలోచన ఒక పొరపాటు వల్ల ఏర్పడింది. మనసులో ఉండేటటువంటి ఆ పొరపాటు భావనల వల్ల ఆ తప్పుడు ఆలోచన ఏర్పడింది. ఆ భ్రమ అంటే సంవాది భ్రమ ఏదైతే ఉందో ఆ సంవాది భ్రమ అది నకిలీ తప్పుడు ఆలోచన. విసంవాది భ్రమ అది అసలైనటువంటి భ్రమ, దాంట్లో ఏ మార్పు ఉండదు. ఇంకా ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ తప్పుడు ఆలోచన అంటే నకిలీ తప్పుడు ఆలోచన ఏదైతే ఉందో ఆ తప్పుడు ఆలోచనని మనం కొంచెం ప్రయత్నం చేస్తే దాన్ని నిజమైనటువంటి ఆలోచనగా అంటే వాస్తవమైనటువంటి విషయంగా మనం దాన్ని మార్చచ్చు. ఈ ఆలోచన వాస్తవమైతే అది సరైనటువంటి ఆలోచన, వాస్తవం కాకపోతే అది తప్పుడు ఆలోచన అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ తప్పుడు ఆలోచన అంటే ఏది వాస్తవం కాదో ఆ తప్పుడు ఆలోచన మళ్ళీ రెండు రకాలు చెప్పాం. ఒకటి మనకి ఆ నిజమైనటువంటి తప్పుడు ఆలోచన అంటే విసంవాది భ్రమ, రెండోది ఇది నకిలీ తప్పుడు ఆలోచన సంవాది భ్రమ అని చెప్పాం. ఈ సంవాది భ్రమ ఏదైతే ఉందో, నకిలీ తప్పుడు ఆలోచన ఏదైతే ఉందో అది నిజంగా తప్పుడు ఆలోచన కాదు, అది సరైనటువంటి ఆలోచన, అది వాస్తవమైనటువంటి ఆలోచన. ఏదో పొరపాటు వల్ల ఈ నకిలీ తప్పుడు ఆలోచన ఏర్పడింది. కాబట్టి ఈ తప్పుడు ఆలోచన నిజానికి అది సరైనటువంటి ఆలోచన కాబట్టి దాన్ని మార్చేటటువంటి అవకాశం ఉంది. దాన్ని మార్చచ్చు కూడా. దాన్ని కొంచెం సరిదిద్ది, ఆ పొరపాటుని సరిదిద్ది దాన్ని సరైనటువంటి అవగాహన కింద మనం మార్చుకోవచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు సంవాది భ్రమ, విసంవాది భ్రమ రెండు రకాలైనటువంటి భ్రమలు విభజన చేశారు విద్యారణ్యుల వారు. సంవాది భ్రమ అంటే ఫేక్ రాంగ్ ఐడియా, విసంవాది భ్రమ అంటే రైట్ రాంగ్ ఐడియా. రైట్ ఐడియాని మనం ప్రమా అంటున్నాం, సరైనటువంటి ఐడియా సరైనటువంటి ఆలోచనని ప్రమా అంటున్నాం. అది జ్ఞానము, అది సరైనటువంటి ఆలోచన. ఈ రాంగ్ ఐడియాని భ్రమహ అంటున్నాం. ఈ భ్రమహలో రెండు రకాలు, సంవాది భ్రమహ, విసంవాది భ్రమహ. విసంవాది భ్రమహ అంటే అది మార్చలేనిది, దానికి మళ్ళీ ఎటువంటి మార్పు దాన్ని సరిదిద్దడానికి అవకాశం లేదు. సంవాది భ్రమ అనేది ఒక పొరపాటు వల్ల ఏర్పడింది కాబట్టి అది నకిలీ తప్పుడు అవగాహన కాబట్టి ఆ పొరపాటుని గారు మీరు దిద్దుకున్నట్టయితే దాన్ని సరిచేసి అది వాస్తవాన్ని మనం దాని నుంచి రాబట్టచ్చు. అందుకని ఈ రెండింటిని విభజన చేసి మనం ఇప్పుడు ఫోకస్ దేని మీద పెడుతున్నాం అంటే ఈ నకిలీ రాంగ్ ఐడియా మీద పెడుతున్నాం. ఈ నకిలీ రాంగ్ ఐడియా అంటే సంవాది భ్రమ. ఈ సంవాది భ్రమ మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని ఏ విధంగా మనం దాన్ని సరిదిద్దొచ్చు అనే విషయాన్ని చూద్దాం. ఈ సంవాది భ్రమని మనం ఆ తప్పేదో తెలుసుకుని ఆ తప్పుని మనం సరిదిద్దుకున్నట్టయితే ఆ సంవాది భ్రమ అది భ్రమ కింద మారిపోతుంది, ప్రమా కింద మారిపోతుంది. అంటే ఆ తప్పుడు ఆలోచన సరిదిద్దబడి అదే వాస్తవమైనటువంటి విషయంగా మారిపోతుంది. ఇది మొదటి విషయం. అయితే
దీన్ని మార్చడానికి అనేక రకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి. ఇది విద్యారణ్యుల వారి థీసిస్. ఈ థీసిస్ని సపోర్టివ్ మెథడ్స్ కూడా, అంటే దీనికి సహకారి సాధనలు కూడా ఉన్నాయి. ఆ సహకారి సాధనలు ఏంటి? ఈ సంవాది భ్రమని ప్రమాగా మార్చడానికి, ఎలాగైతే మనకి ఒక మెడిసిన్ ఇచ్చినప్పుడు దానికి పథ్యం, ఆ పథ్యం అనేది సహకారి సాధనం. ఆ సహకారి సాధనం లాగా ఇక్కడ ఈ మార్చేటటువంటి పద్ధతి, ఆ పద్ధతికి దానికి సహకారి సాధనలు అనేక ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ సరిదిద్దాక మనకి ఆ వచ్చేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం పదే పదే దాన్ని స్మరించుకుంటూ ఉండడం. స్మరించుకుంటూ ఆవృత్తి అంటారు. ఆవృత్తి చేయడం వల్ల దాన్ని మనం స్థిరపరచుకోవచ్చు. ఎలా స్థిరపరచుకోవచ్చు అంటే, దానితో పాటుగా మనం విచారణ చేయాలి. విచారణ చేసినట్టయితే ఈ రకమైనటువంటి ఈ పొరపాటుని మనం సరిదిద్దుకోవచ్చు. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. దానికి ఆ సరిదిద్దుకునేటటువంటి ఈ పద్ధతిని ఉపాసన అంటారు. ఈ ఉపాసనా పద్ధతిలో ఈ వాస్తవం ఏదైతే ఉందో ఆ వాస్తవమైనటువంటి విషయాన్ని పదే పదే స్మరించుకుంటూ వేదాంత విచారణ చేయాలి. వేదాంత విచారణ చేసినట్టయితే ఆ పొరపాటు పూర్తిగా సమసిపోయి మీరు ఆ జ్ఞానంలో నిలబడతారు. ఇది విద్యారణ్యుల వారి థీసిస్. ఇది మనం మొత్తం ఈ విషయాన్ని డైరెక్ట్గా వెళ్లకుండా స్వామీజీ మనకి సూక్ష్మంగా ఈ అధ్యాయం యొక్క ఆ కీలక అంశాన్ని ఈ విధంగా అందించారు. మళ్ళీ మరొక్కసారి మీకు చెప్తాను, ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే ఇది కొంచెం అయోమయంలో పడేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరొక్కసారి చాలా సూక్ష్మంగా చెప్తాను. 3 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి రైట్ ఐడియా, రెండోది 2 రకాలైనటువంటి రాంగ్ ఐడియాస్. ఒకటి రైట్ ఐడియా, 2 రకాలైనటువంటి రాంగ్ ఐడియాస్. రాంగ్ ఐడియాస్ ఆ 2 రకాలు ఏమిటి? అసలైన రాంగ్ ఐడియా, నకిలీ రాంగ్ ఐడియా. అంటే రైట్ రాంగ్ ఐడియా, తర్వాత ఫేక్ రాంగ్ ఐడియా. ఈ రైట్ ఐడియాని ప్రమా అంటారు, రాంగ్ ఐడియాని భ్రమ అంటారు. ఈ రాంగ్ ఐడియాలో మళ్ళీ 2 రకాలు చేసాం. 2 రకాలు ఏమిటి? ఒకటి రైట్ రాంగ్ ఐడియా, రెండోది ఫేక్ రాంగ్ ఐడియా. ఈ రైట్ రాంగ్ ఐడియాని విసంవాది భ్రమ అంటారు. ఫేక్ రాంగ్ ఐడియాని సంవాది భ్రమ అంటారు. ఇప్పుడు మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా సంవాది భ్రమ. ఎందుకంటే సంవాది భ్రమని మనం రైట్ ఐడియా కింద మార్చచ్చు. ఈ సంవాది భ్రమ అనేది ఫేక్ రాంగ్ ఐడియా అనేది ఎలా ఏర్పడిందంటే, ఎక్కడో ఒక మిస్టేక్ జరిగింది, అంటే ఒక పొరపాటు జరిగింది. ఆ అవగాహనలో చిన్న పొరపాటు ఏర్పడింది. ఆ పొరపాటుని కానీ సరిదిద్దినట్టయితే ఆ ఫేక్ రాంగ్ ఐడియా అది రైట్ ఐడియా కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. అయితే ఈ ఫేక్ రాంగ్ ఐడియా సంవాది భ్రమని ప్రమా కింద ఎలా మారుస్తాము అంటే, దానికి ఆవృత్తి అంటున్నారు. ఆవృత్తి అంటే ఏదైతే సరైనటువంటి అవగాహన ఉందో ఆ అవగాహన పదే పదే స్మరించుకుంటూ వేదాంత విచారణ చేసినట్టయితే అప్పుడు ఇది సంవాది, ఈ భ్రమ కాస్త ప్రమా అంటే రైట్ నాలెడ్జ్ కింద మారిపోతుంది అని చెప్పారు. దీన్ని ఉపాసన అంటారు. ఈ ఉపాసన అనేది దీంట్లో మనకి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయం. ఇప్పుడు విద్యారణ్యులు ఇది చెప్పినటువంటి అంశంలో చెప్పినటువంటి కీలక అంశం ఇది. దీని గురించి మనకి అర్థం అవడానికి మన పరమార్థానంద వారు ఒక ఉదాహరణలతో కొన్ని మన పరమార్థానంద స్వామీజీ ఉదాహరణతోటి చెప్తున్నారు. అదేమిటంటే, చాలా కాలం ఆయన ఈ పాఠం చెప్పిన తర్వాత ఆ స్టూడెంట్స్ శ్రవణం మననం ఇవన్నీ చేస్తున్నారు, దీర్ఘకాల శ్రవణం చేస్తున్నారు ఫర్ ఎ కన్సిస్టెంట్లీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. అలా చాలా కాలం విన్నటువంటి ఆ స్టూడెంట్స్ని ఒక ఆయన్ని పిలిచారు ప్రైవేట్గా స్వామీజీ. పిలిచిన విన్నాళ్ళుగా ఈ వేద విద్య నేర్చుకుంటున్నావు కదా, ఈ ఉపనిషత్తులు అవి శ్రవణం చేస్తున్నావు,
ఇప్పుడు నువ్వు నిత్యముక్తుడివి అనుకుంటున్నావా లేదా అని ప్రశ్నించారు. కంగారు పడకండి, మిమ్మల్ని ఎవరిని అడగబోట్ల. అయితే ఇదంటే అప్పుడు ఆ విద్యార్థి, స్వామీజీ నేను పూర్తిగా మీరు చెప్పినటువంటి విషయాన్ని ఆ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిగా మలుచుకున్నాను. నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. నేను స్థిరంగా, నిశ్చయంగా, ధైర్యంగా, గర్వంగా నేను నిత్యముక్తుణ్ణి అని చెప్పగలను. నేను పూర్ణుడను, నేను అసంగుడను, నేను ఆ స్వతంత్రమైనటువంటి ఆ సత్తా కలిగిన వాణ్ణి, నేను జీవన్ముక్తుణ్ణి అని, ఆ సాక్షి చైతన్యాన్ని అని ఈ విధంగా చాలా ధైర్యంగా చేయెత్తి ఆ స్వామీజీకి తెలియజేశాడు. నాకు ఆ అంతర్స్వేచ్ఛ లభిస్తోంది అని చెప్పాడు. ఎప్పుడైతే ఇది చెప్పాడో ఆ స్వామీజీకి ఆల్రెడీ తను ఒక గొప్ప గురువుని అనేటటువంటి ఆ ఆనందం ఉంది. ఇప్పుడు శిష్యు నుంచి డైరెక్ట్గా ఈ విషయం వచ్చేసరికి ఆనందం రెట్టింపైంది. ఆహా, ఎంత హాయిగా ఉంది, నేను చెప్పింది ఇతను అక్షరాల అందుకున్నాడు. అయితే అతను ఏమన్నాడంటే, నాకు కానీ స్వామీజీ ఈ మనస్సు పూర్తిగా అది పరిపక్వం కాలేదు, దాంట్లో ఎక్కడో కొంచెం లోపం ఉంది. అలా ఉన్నా కూడా, మానసిక స్థితి ఏ మాదిరిగా ఉన్నా కూడా, నా మానసిక స్థితితో సంబంధం లేకుండా నేను నిత్యముక్తుణ్ణి, నేను పూర్ణుడను, నేను అసంగుడను, నేను ఆనంద స్వరూపుణ్ణి అంటూ చాలా ధైర్యంగా, పూర్తి కాన్ఫిడెన్స్ తోటి ఆ విషయాన్ని స్వామీజీకి చెప్పాడు. చెప్పి మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని నేను మెల్లిగా మార్చుకుంటాను, సానుకూలంగా దాన్ని మలుచుకుంటాను, దానికి నా నిత్య ముక్తత్వానికి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పాడు. ఇది స్టూడెంట్ 1. ఈ స్టూడెంట్ 1 ఇతను ప్రమా పొంది ఉన్నాడు, అంటే రైట్ ఆలోచనలో ఉన్నాడు, రైట్ ఐడియా. ఇది స్టూడెంట్ 1. ఇంకా స్వామీజీ ఏం చేశారంటే ఇంకొక స్టూడెంట్ని పిలిచారు. నువ్వు చాలా కాలం నుంచి ఆ ఫ్రంట్ రోలో కూర్చుని నువ్వు చక్కగా పాఠం వింటున్నావు, నువ్వు నిత్యముక్తుణ్ణి, నేను ఆ జీవన్ముక్తుణ్ణి అని నువ్వు ధీమాగా చెప్పగలవా అని గురువుగారు అడిగారు. అడిగితే ఆ శిష్యుడు అన్నాడు, స్వామీజీ నాకు అలా చెప్పాలని ఉంది, అలా చెప్తే మీరు చాలా సంతోషిస్తారని నాకు తెలుసు, కానీ దురదృష్టవశాత్తు నాలో ఎక్కడో కొంచెం ఆ సాధన చతుష్టయ సంపన్నత పూర్తిగా వచ్చిందనేటటువంటి ధైర్యం కలగట్లేదు, ఎక్కడో కొంచెం లోపం ఉన్నది, ఆ సాధన చతుష్టయ సంపత్తి 100% నాకు రాలేదు, కాబట్టి నాకు ఆ పూర్తి స్వేచ్ఛ, ఆ జీవన్ముక్తత్వం వచ్చిందని నేను అనుకోవటం లేదు, నేను జీవన్ముక్తుడిని కాను, నా జీవన్ముక్తుడు రావడానికి ఇంకా ఏవో కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అది సాధన చతుష్టయ సంపత్తి పొందకపోవడం, నాకు ఇంకా ఆ అమానిత్వం, మదంబిత్వం, శాంతి, ఆర్జవం, ఇవన్నీ భగవద్గీతలో చెప్పిన ఆ విషయాలన్నీ పూర్తిగా నా జీవన విధానంలో భాగం కాలేదు. ఇంకా ఆ 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు స్థిరప్రజ్ఞ లక్షణాలు వస్తాయి. ఆ స్థిరప్రజ్ఞ లక్షణాలు ఏవి నాకు వచ్చినట్టుగా నాకు అనుభవం రావట్లేదు. ఇతను బాగా చదువుకున్నాడు, అన్ని తెలుసు, విషయాలన్నీ తెలుసు, ఆ నెంబర్లతో సైతంగా ఆ శ్లోకాల నెంబర్లతో సైతంగా చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఉంది, విషయ గ్రహణంలో ఏమాత్రం లోట్లేదు. కానీ ఆ ఎనాలిసిస్లో సాధన చతుష్టయ సంపత్తి నాకు పూర్తిగా కలగలేదు, కాబట్టి నేను నిత్యముక్తుణ్ణి అని ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. స్వామీజీ మీరు నాకు నిజం చెప్పడం నేర్పించారు, సత్యం వద ధర్మం చర అంటూ చెప్పారు, కాబట్టి నేను అబద్ధం చెప్పలేను అంటూ ఆ స్వామీజీ ముందు తన యొక్క స్థితిని వివరించుకున్నాడు. ఇది స్టూడెంట్ నెంబర్ 2. స్టూడెంట్ నెంబర్ 1 ధైర్యంగా చెప్పాడు, నాకు నిత్య ముక్తత్వం వచ్చేసింది, నాకు ఎటువంటి అనుమానం లేదు,
నేను ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నానని చెప్పాడు. నా మనస్థితి ఎలా ఉన్నా కూడా నేను ఆనందాన్ని అనుభవిస్తున్నానని చెప్పాడు. స్టూడెంట్ 2, నాకు ఇంకా సాధన చతుష్టయ సంపత్తి పూర్తిగా అలవడలేదు, కాబట్టి నాకు జ్ఞానం పూర్తిగా ఆ ఇంటర్నలైజ్ అయింది, అంతర్లీనంగా ఆ సుప్త చేతనంలో అది నిలబడింది అని నేను చెప్పలేను అన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు ఈ ఇద్దరిని చూసినట్టయితే స్టూడెంట్ 2 పొజిషన్ చూస్తే అతను ఈ రాంగ్ ఐడియాలో సంవాదీ భ్రమలో ఉన్నాడు అంటోంది శాస్త్రం. ఈ మన విద్యారణ్యుల వారు ఈ స్టూడెంట్ 2 సంవాదీ భ్రమ అంటే ఫేక్ రాంగ్ ఐడియాలో ఉన్నాడు. ఫేక్ రాంగ్ ఐడియా అని ఎందుకు చెప్తున్నారు? తప్పుడు భావన. అది ఎటువంటి తప్పుడు భావన? పొరపాటుతో కూడినటువంటి తప్పుడు భావనతో ఉన్నాడు. పొరపాటు వల్ల ఏర్పడినటువంటి తప్పుడు ఫేక్ రాంగ్ ఐడియా అన్నమాట. ఆ ఫేక్ రాంగ్ ఐడియాని ఎందుకు చెప్తున్నారు? శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం నువ్వు నిత్యముక్తుడివి, నువ్వు జ్ఞానం వచ్చినా ముక్తుడివే, జ్ఞానం రాపోయినా ముక్తుడివే, నువ్వు అసంగుడవి, నువ్వు శాశ్వతుడు, నువ్వేమో పూర్ణుడవి, నీకు మరణము తర్వాత ఈ పుట్టుక అనేవి లేవు. ఈ విధంగా శాస్త్రం పదే పదే చెప్తోంది. గురువు గారు కూడా అదే చెప్తున్నారు. కానీ స్టూడెంట్ ఏం చెప్తాడు? నేను నిత్యముక్తుణ్ణి కాను. ఎందువల్ల? నాకు సాధన చతుష్టయ సంపత్తి పూర్తిగా అది అలవడలేదు. అందుకని ఈ కారణంగా నేను ఇంకా పూర్తిగా ఆ స్వేచ్ఛని అనుభవించలేకపోతున్నాను అని అతను తన యొక్క నిజస్థితిని బయటపెట్టాడు. ఇది ఈ 2 రకాలైనటువంటి ఈ విద్యార్థుల యొక్క వ్యవస్థ. నేను పూర్ణుడును, నేను నిత్యుడును, నిత్యముక్తుణ్ణి, నేను పూర్ణుణ్ణి, నేను నిత్యముక్తుణ్ణి, నేను అసంగుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి అని స్టూడెంట్ 1 అంటున్నాడు. నేను నిత్యముక్తుణ్ణి కాదు, నాకు విషయం అంతా బోధపడింది, కానీ నేను నిత్యముక్తుణ్ణి కాదు, నేను ఇంకా సంసారిని అంటున్నాడు స్టూడెంట్ నెంబర్ 2. ఎందువల్ల? నాకు ఈ సాధన చతుష్టయ సంపత్తి పూర్తిగా అలవడలేదు, నేను ఇంకా ఆ ప్రాసెసింగ్ జరగాలి. ప్రాసెసింగ్ జరిగి నేను ఆ సాధన చతుష్టయ సంపత్తి పూర్తిగా 100% నాకు అది ఏర్పడినట్టయితే నేను ముక్తున్నవుతాను. ఇది స్టూడెంట్ నెంబర్ 2. ఇది అంటే ఫేక్ రాంగ్ ఐడియా అన్నమాట. మొదటిది రైట్ ఐడియా. స్టూడెంట్ 1 కున్నది ప్రమా, స్టూడెంట్ 2 కున్నది భ్రమ. ఎటువంటి భ్రమ? సంవాది భ్రమ. అంటే ఫేక్ రాంగ్ ఐడియా, పొరపాటు వల్ల ఏర్పడిన తప్పుడు భావన, పొరపాటు వల్ల ఏర్పడినటువంటి తప్పుడు భావన. దీని ఇంగ్లీష్లో ఫేక్ రాంగ్ ఐడియా అంటున్నారు గురువు గారు. ఫేక్ రాంగ్ ఐడియా ఏదైతే ఉందో దాన్ని మనం సరిదిద్దచ్చు. అయితే 1 నుంచి 12 వరకు శ్లోకాల్లో విద్యారణ్యుల వారు ఈ సంవాదీ భ్రమ, విసంవాదీ భ్రమ అనేటటువంటి ఈ విషయాన్ని బాగా విస్తారంగా మనకి చెప్పారు. చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అయితే ఆ ఎగ్జాంపుల్స్ అవి కొంచెం మనని కన్ఫ్యూజ్ చేసే తప్పితే దాంట్లో మనకి ఆ విషయం సరిగ్గా అర్థమయ్యేటటువంటి అవకాశం లేదు అన్నట్టుగా మన గురువు గారు చెప్తున్నారు. ఇంకా 13 నుంచి 29 వరకు అది 2వ అంశం. మొదటి అంశం 1 నుంచి 12 వరకు. ఇందులో సంవాదీ భ్రమ, విసంవాదీ భ్రమ అంటే ఏమిటో వివరించారు. వివరించిన తర్వాత 13 నుంచి 29 వరకు ఇది రిపిటీషన్. అంటే దీన్నే మళ్ళీ ఈ ఫేక్ రాంగ్ ఐడియా దాన్ని ఏ విధంగా మనం రైట్ ఐడియా కింద మార్చచ్చు అంటే ఈ మనకి 3 చెప్పారు. రైట్ ఐడియా, రాంగ్ ఐడియా. రాంగ్ ఐడియాలో మళ్ళీ 2 ఉన్నాయి. రాంగ్ ఐడియాలో ఒకటేంటి? రైట్ రాంగ్ ఐడియా, ఫేక్ రాంగ్ ఐడియా. ఈ ఫేక్ రాంగ్ ఐడియా అనేది ముఖ్యం. ఈ ఫేక్ రాంగ్ ఐడియా అంటే ఇది పొరపాటు వల్ల ఏర్పడినటువంటి తప్పుడు భావన. అంటే ఈ పొరపాటుని సరిదిద్దితే చాలు. పొరపాటుని సరిదిద్దినట్లయితే అది ప్రమా కింద మారిపోతుంది. ఇది ఎలా సరిదిద్దుతారు అంటే ఆ సరైనటువంటి ఆ ప్రమ ఏదైతే ఉందో ఆ ప్రమని పదే పదే మనం రిపీట్ చేయడం. ఉత్తనే రిపీట్ చేయకుండా ఏం చేయాలి? దాన్ని మళ్ళీ వేదాంత విచారణతో జోడించి ఆ రకమైనటువంటి ఆవృత్తి చేస్తూ ఉండాలి. పదే పదే స్మరిస్తూ ఉండాలి. నేను పూర్ణుడను, నేను అసంగుడను, నేను నిత్య ముక్తుడను, నేను ఆనంద స్వరూపుణ్ణి. ఈ విషయం పదే పదే చెప్తూ అక్కడ వేదాంతంలో మనం చెప్పినటువంటి ఆ విచారణ అంతా కూడా
మళ్ళీ దానికి జోడించాలి. అంటే ఈ స్టూడెంట్ 2 అతను ఉపాసనకి అధికారి. ఈ ఉపాసనకి అధికారి. ఇద్దరు స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేశారు, స్టూడెంట్ 1, స్టూడెంట్ 2. స్టూడెంట్ 2 నాకు ఇంకా పూర్తిగా ఆనందం రావటం లేదు, నేను ఇంకా నిత్యముక్తుని కాదని ఎవరైతే చెప్పాడో అతనికి ఉపాసన చెప్పారు. ఆ ఉపాసనలో ఆవృత్తి అంటే నేను పూర్ణుడను, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను అసంగుణ్ణి, ఈ విధమైనటువంటి విషయాలు పదే పదే స్మరిస్తూ దానితో పాటుగా విచారణ చేయాలి, వేదాంత విచారణ చేయాలి. ఇది ఈ విషయాన్ని 13 నుంచి 29 వరకు బాగా వివరిస్తూ విద్యారణ్యుల వారు చెప్పారు. ఇంకా 30 నుంచి 52 వరకు ఇది రైట్ ఐడియా, అంటే ఈ ప్రమా అనేది అది ఎలా, ఆ వేదాంత విచారణ అనేది ఎలా వస్తుందంటే అది ఒక కేవలం దీర్ఘకాల శ్రవణ మనన నిధిధ్యాసన వల్ల ఏర్పడుతుంది అంటూ చెప్తూ, విషయం ఎప్పుడైతే మీకు ఏర్పడిందో రకమైనటువంటి భ్రమ పూర్తిగా పోయేంత వరకు మీరు ఈ శ్రవణం చేయాలి అనే విషయాన్ని 30 నుంచి 52 వరకు చెప్పారు. అంటే విచారణ పూర్తిగా మీకు ఇంటర్నలైజ్ అయ్యేంత వరకు ఆ శ్రవణం చేస్తూ ఉండాలి. ఇంకా తర్వాత అంశం ఏంటంటే 53 నుంచి 73 వరకు ఇది ఆ ఉపాసన, అంటే సంవాది భ్రమని ఉపాసన ద్వారా మీరు ఆ రకమైనటువంటి యుక్తిని ప్రవేశపెట్టి, అంటే శాస్త్ర సమ్మతమైనటువంటి యుక్తిని ప్రవేశపెడుతూ ఆవృత్తి చేస్తూ దాన్ని పూర్తిగా మీరు ప్రమా కింద మార్చుకోవచ్చు. ఆ భ్రమని ప్రమా కింద, అంటే జ్ఞానం కింద, నిస్సంశయమైనటువంటి జ్ఞానం కింద మరచుకోవచ్చు అంటూ చెప్పారు. ఇంకా దీంట్లో ఆ స్టూడెంట్ 2కి స్టూడెంట్ 1కి ఇదే రకమైనటువంటి విషయాన్ని స్టూడెంట్ 1 దీన్ని ఆవృత్తి చేస్తూ ఉంటాడు. నేను బ్రహ్మను, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను పూర్ణుడని, ఈ విధమైనటువంటి ఆవృత్తి చేస్తూ ఉంటాడు. ఆవృత్తి చేసి ఈ మెథడు, అంటే ఉపాసనలో చెప్పేటటువంటి మెథడే నిధిధ్యాసనలో కూడా చెప్తున్నారు. అయితే ఈ నిధిధ్యాసనము ఇది ఎవరికి ప్రిస్క్రైబ్ చేశారు? స్టూడెంట్ 1కి ప్రిస్క్రైబ్ చేశారు. స్టూడెంట్ 2కి ఉపాసన చెప్తున్నారు. ఎందుకు ఇట్లాగా ఈ రకమైనటువంటి ప్రాసెస్ సేమ్, తర్వాత కంటెంట్ కూడా సేమ్ అయినప్పుడు ఈ రకాలైనటువంటి ఈ ధ్యానానికి స్టూడెంట్ 2 అంటే ఎవరైతే సంశయాత్మకంగా ఉన్నాడో ఆ స్టూడెంట్ 2కి ఉపాసన అంటున్నారు, స్టూడెంట్ 1కి ఏమో మీరు నిధిధ్యాసన అంటున్నారు. ఎందుకు ఇట్లా చెప్తున్నారు అన్నట్టయితే అది 74 నుంచి 122 వరకు ఈ డిస్కషన్ కొనసాగుతుంది. అది 2 రకాలైనటువంటి పేర్లు పెట్టారు. ఒకటి ఉపాసన, రెండోది నిధిధ్యాసనం. ఉపాసన స్టూడెంట్ 2కి, నిధిధ్యాసన స్టూడెంట్ 1కి. ఎవరైతే నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉన్నారో, నిస్సంశయమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారో, ఆ ప్రమాని కలిగి ఉన్నారో అటువంటి స్టూడెంట్కి నిధిధ్యాసనము అంటున్నారు. అదే ఆ రెండో స్టూడెంట్ ఎవరైతే సంశయాత్మకంగా ఉన్నాడో అతనికి ఇదే ప్రొసీజరు, ఇదే కంటెంట్, అంటే ఆ ఆవృత్తి తర్వాత విచారణ ఇదే చేయమంటున్నారు. కానీ అతనికి ఉపాసన అంటున్నారు. ఏమిటి తేడా అన్నట్టయితే మొదటి స్టూడెంట్కి ఆల్రెడీ నిస్సంశయమైనటువంటి జ్ఞానం కలిగింది కాబట్టి అతనిలో ఉండేటటువంటి విపరీత భావనలు పోవాలి. విపరీత భావన నివృత్తి కోసం అతను ఈ ధ్యానం చేయాలి. ఈ ధ్యానాన్ని నిధిధ్యాసనము అంటున్నారు. నిధిధ్యాసనం అంటే హ్యాబిచువల్గా అంటే జన్మలుగా ఏర్పడినటువంటి దేహాత్మ బుద్ధి పోవాలి. అంటే విషయం అంతా బాగా బోధపడింది, ఎటువంటి డౌటు లేదు, అయినా కూడా ఆ విపరీత భావనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ విపరీత భావనలు పోవాలి అంటే నిధిధ్యాసనం చేయాలి. ఈ నిధిధ్యాసనం అనేది ఇది భ్రమని భ్రమ కింద మార్చడం కాదు. ఇక్కడ ఇతనికి కావాల్సింది ఏంటంటే
ఆ హ్యాబిచువల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఆ హ్యాబిచువల్ ఫార్మేషన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయడం కోసం ఆ నిధిధ్యాసన అనేది విపరీత భావన నివృత్తి కోసం చేస్తున్నాడు, అంతేగాని ఈ సంవాది భ్రమని భ్రమ కింద మార్చడం కోసం కాదు. ఇదే ఆ స్టూడెంట్ 2 దగ్గరికి వెళ్ళినట్టయితే అతను ఈ రకమైనటువంటి సంవాది భ్రమని భ్రమ కింద మార్చుకోవాలి. మార్చుకోవడం కోసం అతనికి ఆవృత్తి తర్వాత వేదాంత విచారణ చేయమని చెప్పారు. ఇద్దరు చేసేది ఒకటే, కానీ ఒకడు నిశ్చయాత్మకమైన బుద్ధితో చేస్తున్నాడు, ఒకడు సంశయాత్మకమైన బుద్ధితో చేస్తున్నాడు. ఈ సంశయాత్మకమైన బుద్ధితో చేసేవాడు ఈ వేదాంత విచారణ పూర్తిగా కలుపుకుని ఈ ఆవృత్తి చేయడం వల్ల అతనికి నిస్సంశయమైనటువంటి జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రమా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. స్టూడెంట్ 2 స్టూడెంట్ 1గా ప్రమోట్ అవుతాడన్నమాట. స్టూడెంట్ 1గా ప్రమోట్ అయిన తర్వాత ఇంకెందుకు అనొచ్చు మీరు. స్టూడెంట్ 1గా ప్రమోట్ అయ్యాడు, కానీ అతనిలో ఇంకా విపరీత భావనలు ఉన్నాయి. విపరీత భావనలు అంటే హ్యాబిచువల్ థాట్స్. నేను దేహాన్ని, నేను మనసుని, ఇది ఇంత మనం ఈ ప్రాసెస్ జరిగినా కూడా అది హ్యాబిట్గా ఆ లోపల ఉండేటటువంటి ఆ విపరీత భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించాలి. దానికోసం ఈ నిధిధ్యాసనం చెప్పారు. ఇక్కడ 74 నుంచి 122 వరకు అనేక ప్రమాణాలు, అనేక వేదాంత వాక్యాన్ని ఉటంకిస్తూ దీన్ని సపోర్టివ్గా మనకి ఆ విద్యారణ్యుల వారు చూపించారు. ఇంకా 123 నుంచి 157 వరకు విద్యారణ్యుల వారు ఇప్పుడు స్టూడెంట్ 1 వదిలేసి స్టూడెంట్ 2 దగ్గరికి వచ్చారు. ఎవరికైతే బాగా ఆ కుతూహలంగా ఉన్నాడో, నాకెందుకు ఇది ఈ ఆనందం దొరకట్లేదు, నేనేం చేయాలి, ఏం చేస్తే ఆనందం దొరుకుతుంది అనే ఆ కుతూహలంతో ఉన్నాడు, ఆ సంసిద్ధత కూడా ఉంది అతనికి. అటువంటి ఆ విద్యార్థికి అతన్ని ఉత్సాహపరుస్తూ అతను ఆ ఆనందాన్ని, ఆ జీవన్ముక్తిని ఎలా పొందగలడో చెప్తూ ఆ శ్లోకాలు 123 నుంచి 157 వరకు అతన్ని ఉత్తేజపరిచేటటువంటి శ్లోకాలు, ఆ అసంగత్వాన్ని అందుకునేటటువంటి శ్లోకాలు ఇందులో అందించారు. ఇది ఆ స్టూడెంట్ 2 అంటే ఆ రెండో విద్యార్థి ఆ సంవాది భ్రమ నుంచి భ్రమకి మారడానికి అవి బూస్టర్ డోస్ లాగా పనిచేస్తాయి. అవి చాలా అతన్ని ధైర్యపరిచి ఎటువంటి నిరుత్సాహము లేకుండా ఉపాసనని కొనసాగిస్తూ సంవాది భ్రమని భ్రమ కింద మార్చుకోవడానికి దోహదం చేస్తాయి. ఇంకా 158వ శ్లోకము అది ఉపసంహారము. ఈ విధంగా మనకి విద్యారణ్యుల వారు ఇందులో ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ప్రవేశపెట్టారు. ఈ అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే, మనం సాధారణంగా నిధిధ్యాసన చేస్తేనే, ఈ సాధన చతుష్టయ సంపన్నత ఉంటేనే నేను జ్ఞానిని, లేదంటే నేను జ్ఞానిని కాదు, అందుకని నేను ఎంత నేర్చుకున్నా కూడా నాకు ప్రయోజనం లేదు అని నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అటువంటి నిరుత్సాహము అవసరము లేదు. మీరు సాధన చతుష్టయ సంపన్నత ఉన్నా లేకపోయినా మీరు నిత్యముక్తులే. మీరు అజ్ఞానిగా ఉన్న నిత్యముక్తులే, జ్ఞానిగా ఉన్నా కూడా నిత్యముక్తులే. కాబట్టి మీ నిత్యముక్తత్వానికి ఇదేది అడ్డురాదు, ఈ మీ మానసిక స్థితి అడ్డురాదు. మీరు ఫస్ట్ ఆ నిస్సంశయమైనటువంటి ఆ డౌట్లెస్ నాలెడ్జ్, ఎటువంటి సంశయము లేనటువంటి ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే నిలుపుకున్నారో, మనస్సుని పూర్తిగా పరిపక్వం చేసుకోవడం, మనస్సుని శుద్ధి చేసుకోవడం, అదంతా కూడా మీరు సావధానంగా చేసుకోవచ్చు. మీ మానసిక స్థితికి, మీ నిత్య ముక్తత్వానికి, మీ అసంగత్వానికి, మీ పూర్ణత్వానికి, మీ బ్రహ్మత్వానికి ఏమాత్రము సంబంధము లేదు. ఇది ఆ విద్యారణ్యుల వారి థీసిస్. చాలా అమోఘంగా ఉంటుంది, చాలా ధైర్యాన్ని ఇస్తుంది మనకి. అందుకని ఇది ఈ పంచదశలో చాలా కీలకమైనటువంటి అంశము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.